రెండవ అధ్యాయం 15వ వచనాన్ని కలిసి చదువుకుందాం. 2వ దినవృత్తాంతములు 2వ అధ్యాయము 15వ వచనాన్ని కలిసి చదువుకుందాం. ఇప్పుడు నా ఎదిన వారు చెప్పి ఉన్న గోధుమలను, యవన నూనెను, ద్రాక్షరసమును నీ సేవకుల చేతికి ఇచ్చి వారిని సాగనించిన అన్నా. మీ తండ్రి మాతో మాట్లాడండి. చిన్న లేఖన భాగములు మాకు తీయనకరంగా ఉంచండి. ఈ మాట్లాడి ప్రభావం మా జీవితాల్లో నేను ఏమి సరి చేసుకోవాలి, ఈ ప్రభావాన్ని వాసన మాకు బయలుపరిచి మమ్మల్ని సిద్ధపరిచేది కాదు. మీరు డాక్టర్ మీరు కూడా అల్పు ఒప్పుకుంటూ జ్ఞాపకాన్ని బయటపరిచి ఐదుకు తీసివేసి బలపరిచిన ప్రార్థన ఏసు పరిస్థితులను ప్రార్థించి అడిగడి కొంచెం నాకు తండ్రి. ఆమె ద్రాక్ష సొలొమోను మందిరాన్ని కడుతున్నప్పుడు హిరాము తూరు రాజు అయిన హిరాముకి ఒక మంచి పనివాళ్ళు కావాలి అని చెప్పి ఒక లేఖ అనేది రాస్తుంది. హిరామరాజు సొలొమోన్ని పొగుడుతూ నా దగ్గర ఒక మంచి పనివాడు ఉన్నాడు. 13వ వచనం తెలివియు వివేచనము గల రాము అన్న ఒక చురుకైన పనివాడిని నేను నీ యొద్దకు పంపుచున్నాను. ఎటువంటి పనివాడున్నాడంట? తెలివైన వాడు. తర్వాత ఎటువంటి వాడు? వివేచనం గల. తర్వాత చురుకైన పనివాడు. ఈ సాక్ష్యాన్ని కలిగి ఉన్నాడు. ఎక్కడంటే తూరు రాజైన హిరాము దగ్గర. అయితే దేవుని వాక్యము ఏమి కనిపిస్తుందంటే లోకరీతి అయిన జ్ఞానము, లోకరీతి అయిన ఘనత ప్రభు పరిచర్యకి పనికిరాదు. మనుషులు పొగడొచ్చు, రాజులు పొగడొచ్చు, కానీ దేవుని పరిచర్యకు మాత్రం అది ఎట్టిది కూడా యోగ్యమైనది కాదు. తెలివితేటలు కానీ ఇక్కడ సాక్ష్యం ఏముందంట, ఈ యువకుడు అన్నమాట పనివాడు ఎలాంటి వాడంట? తెలివైన వాడు, చాలా చురుకైన వాడు, చాలా వివేచన, మంచి ఆలోచన, మంచి జ్ఞానము, మంచి తెలివి, చక్కగా పని చేయగలిగిన సామర్థ్యాలు ఉన్నాయని చెప్పి ఆ రాజు దగ్గర మంచి సాక్ష్యం కలిగి ఉన్నాడు. అయితే లోకరీతి అయిన సాక్ష్యము, లోకరీతి అయిన జ్ఞానము, లోకరీతి అయిన ఆలోచన దేవుని పరిచర్యకు పనికి రాదు. దేవుని పరిచర్య కోసం దేవుని పని చేయాలి అంటే దేవుని చేత ఏర్పాటు చేయబడాలి. దేవుడు సెలెక్ట్ చేసుకోవాలి. అందుకే యోహాను సువార్త 15:19 ఏముందంటే నేను మిమ్మల్ని లోకముల నుంచి ప్రత్యేకపరచుకున్నాను. అంటే ప్రత్యేకపరచుకోవడం అంటే లోకం యొక్క ఘనత, లోకం యొక్క జ్ఞానం, లోకం యొక్క సమస్తము కూడా ఏదైతే సంపాదించో వాటి నుంచి నిన్ను ప్రత్యేకపరచుకున్నాను కాబట్టి ఇక్కడ హిరాము ఏమనంటే ద్రాక్ష రసము అంటే యేసు ప్రభు రక్తానికి సాదృశ్యం. లోకములో ఎంత ఘనత ఉన్నా, ఎంత జ్ఞానం ఉన్నా, ఎంత ఆలోచన ఉన్నా, ఎంత సామర్థ్యాలు ఉన్నా సరే దేవుని పనికి అవి పనికి రావు. 1 కొరింథీ 1:27 ఏముందంటే బలవంతులను ఏర్పాటు చేసుకోలేదు, లోకములో జ్ఞానులను ఏర్పాటు చేసుకోలేదు. ఎవరు ప్రభు ఏర్పాటు చేస్తుందంట? బలహీనులను, ఎన్నిక లేని వారిని, నిష్ప్రయోజకులను, తృణీకరింపబడిన వారిని నేను ఏర్పాటు చేసుకున్నాను. దేవుని యొక్క పనికి అటువంటి వారు, అంటే అటువంటి స్వభావంలో, అటువంటి యొక్క లక్షణాలతో ఉన్నప్పుడే ప్రభు వారిని బలపరుస్తుంది. నేను జ్ఞానిని అంటే నీకు జ్ఞానం అవసరం లేదు,
నేను బలవంతుడు, నీకు బలం అని అవసరం అండి ఇంక లేదు. ఇంక ప్రభుని జ్ఞానం ఈ అవసరం లేదు. ప్రభు దగ్గరికి వచ్చినప్పుడు నేను అల్పుడను ప్రభువా, నేను అజ్ఞానిని ప్రభువా, నాకు జ్ఞానం లేదు ప్రభువా అని ప్రభు దగ్గరికి వచ్చినప్పుడు ఆయన ఏం చేస్తాడంటే తన రక్తం ఇచ్చి కడిగి లోకం యొక్క ఘనత నుంచి, లోకం యొక్క జ్ఞానము నుండి, లోకం యొక్క పొగుడుతాల నుండి, లోకం యొక్క మెప్పు నుండి ఆయన విడిపించుకున్నాడు. మత్తయి సువార్త 6వ అధ్యాయం 5వ వచనంలోనే మనుషులకు కనబడవలనని, మనుషులకు కనబడవలనని. అవును కదా, చాలా మంది విశ్వాసులు బాగా యాక్ట్ కూడా చేస్తారు అన్నమాట. బాగా యాక్టింగ్ బాగా చేస్తారు. మనుషులకు కనబడాలని. మనుషులు ఉంటే ఒకలాగా, మనుషులు లేకపోతే ఇంకొకలాగా. మనుషులు ఉంటే ఎంత చక్కగా వినయాన్ని నటిస్తారో అసలు వినయం పొందనాలన్నా మనిషి లేకపోతే అసలు మనిషి కనబడడం పట్టించుకో. ఓవర్ యాక్షన్ ఈ నటన. మనుషులకు కనబడవాలని ప్రభు చెప్పాడు. వారి ఫలితాలు వాళ్ళు పొంది ఉన్నారు. ఎవరంటారు? యాక్టింగ్ చేసేవారు అన్నమాట. మనుషుల దగ్గర చదువుదాం. మత్తయి సువార్త, లూకా సువార్త 16:15. లూకా సువార్త 16:15. మనుషుల ఎదుట నీతిమంతులని కానీ ఎరుగును. ఇప్పుడు ఈ పనివాడు ఎంత మంచి సాక్ష్యాన్ని కలిగి ఉన్నాడంటే, ఒక రాజ్యంలో ఒక రాజు దగ్గర మంచి సాక్ష్యాన్ని కలిగి ఉన్నాడు. అయితే దేవుని పనికి వచ్చినప్పుడు ఆ జ్ఞానము, ఆ సాక్ష్యం పనికి రాదు. దేవుని చేత ఏర్పాటు చేయబడాలి, దేవుని యొక్క రక్తం చేత విమోచింపబడాలి, దేవుని యొక్క రక్తం చేత కడగబడాలి, దేవుని యొక్క రక్తం చేత కొనబడాలి. అయితే ఈ యవనస్తుడు ఎక్కడున్నాడంట? ఆ రాజు దగ్గర పని చేస్తూ ఉన్నాడు. ఈరోజు నేను కూడా ప్రభు యొక్క పరిచర్యలో ఏ పరిచర్య అయినా సరే వాడబడుతూ ఉన్నాను. ఎట్టి జ్ఞానం చేత వాడబడుతున్నాను. లోకలు పొగిడే జ్ఞానం చేత, దేవుడు మెచ్చుకుంటే జ్ఞానం చేత. 2 కొరింథీ 10వ అధ్యాయం 18వ వచనము. 2 కొరింథీ 10:18. ప్రభు మెచ్చుకుని వాడే యోగ్యుడు. యోగ్యుడు కాదు, ప్రభు మెచ్చుకోవాలి. నీ పరిచర్య, నీ పనితనము ప్రభు మెచ్చుకుంటే వాళ్ళే యోగ్యుడు. ప్రభు మెచ్చుకోకపోతే యోగ్యుడు కాదు. అందుకే మత్తయి సువార్త 25వ అధ్యాయం 23వ వచనంలోని ఏముందంటే, బలా నమ్మకమైన మంచి దాసుడా. బలా నమ్మకమని ఎవరు మెచ్చుకున్నారంటే? ఎవరు మెచ్చుకున్నారు? అతని యజమానుడు మెచ్చుకున్నాడు. బలా నమ్మకమైన మంచి దాసుడా. ఈరోజు ప్రభు పరిచర్య చేస్తున్న మేము మనందరం ప్రభు మెచ్చుకునే విధంగా పరిచర్యను కొనసాగిస్తున్నాము, లేకపోతే లోకస్తులు మెచ్చుకునే విధంగా, లోకానికి బాగా కనబడే విధంగా, లోకస్తులు మెచ్చుకునే విధంగా నేను పరిచర్యను కొనసాగిస్తున్నాను. మనసులుంటే ఒక విధంగా పని చేస్తున్నట్టు యాక్టింగ్, మనసు లేకపోతే ఇంకొక విధంగా. కానీ దేవుడు మాత్రం ప్రతి హృదయాన్ని కూడా ఆయన ఏం చేస్తుందంట? పరిశీలన చేస్తున్నాడు. మనం ఎవరి దగ్గర బహుమానం పొందాలంట? ప్రభువు దగ్గర బహుమానం పొందాలి. ఏమన్నాడు అక్కడ? బలా నమ్మకమైన మంచి దాసుడా, నీవి కొంచెం నమ్మకంగా ఉన్నావు, నిన్ను అనేకమైన వాటి మీద ఎవరు నియమించాలి? ప్రభు నియమించాలి. ఎవరి వాళ్ళు? నీ యజమాని యొక్క ఆనందంలో, ఒకరోజు మనం ప్రభు యొక్క ఆనందంలో, ప్రభు యొక్క విందులో, ఆ యొక్క బలలో మనం పాలు పంచుకునే విధంగా మనం సిద్ధపాటు చేసుకోవాలి. యోగ్యులుగా మనం ఇక్కడ దేవుని వాక్యం ద్వారా సిద్ధపరచుకోవాలి. వ్యక్తపరచుకోవాలంటే ద్రాక్ష రసము. ద్రాక్ష రసం అంటే యేసు ప్రభు యొక్క రక్తానికి సాదృశ్యము. రండి, యోహాను సువార్త 15వ అధ్యాయం 1వ వచనము. యోహాను సువార్త 15వ అధ్యాయం 1వ వచనం. నేను నిజమైన ద్రాక్షవల్లిని, వ్యవసాయం. 2వ వచనం, నాలో ఫలింపాలి. చూడండి, యేసుక్రీస్తు ప్రభు వారు ఏం చెప్పాడు? నేను నిజమైన ద్రాక్షవల్లిని.
నాలో ఫలించాలి. అంటే నాలో ఫలించే వాళ్ళు కూడా ఎలా ఉంటారంట, వాళ్ళు కూడా నిజమైన ద్రాక్ష వల్లిగా వాళ్ళు కూడా మారుతారు. పనికిరాని తీగల వల్లే, పనికి మాలిన తీగల వల్లే మేము ఉంటివి. అయితే యేసుక్రీస్తు వారు తన రక్తాన్ని చిందించి ఈ పనికిరాని తీగని ఏం చేశారంట, తనలో నాటుకునేలాగా ఆయన చేస్తూ వచ్చారు. ఆయనలో మనం ఫలించే విధంగా మనం ఎదగాలి. మనం ఎక్కడ ఫలిస్తున్నాం, దేంట్లో ఫలిస్తున్నాం? ఒక పాటలో ఫలించాము, గంభీరంగా పాట పాడగలుగుతున్నాము. ఏది ఫలాలేమి? ఫలాలు లేవు. మాట్లాడినప్పుడు, గొడవాడినప్పుడు పెద్ద పెద్ద సౌండ్ అప్పుడు వినబడితే మాటలు, కానీ దేవుడి సన్నిధిలో మాత్రం ఒక పాట అనేది వినబడి ఎక్కడ ఫలిస్తున్నాం? ఎక్కడ ఫలిస్తున్నాం? దేవుడు వాక్యం చదవడానికి నోరు రాదు, ఎక్కడ ఫలిస్తున్నాం? ఎక్కడ ఫలిస్తున్నాం? దేవుడి సన్నిధికి పరిగెడదామని కాదు, వేగిలో పడదు, ఎక్కడ ఫలిస్తున్నాం? ఎక్కడ ఫలిస్తున్నాం? ఇదిగో ప్రజలందరూ కలుగబో మా సంతోషకరమైన సువర్తమానం. ఏంటది? మీకు రక్షకుడు పుట్టి ఉన్నాడు. ఎవరితో మాట చెప్పింది దూత? గొల్లలతో. వాళ్ళు ఎవరంటే వాళ్ళు భయపడుతున్నారు. చూడండి, వాళ్ళు 16 వచనంలోని వాళ్ళు పరిగెత్తుకొని వెళ్ళారన్నమాట. లూకా వార్త 2వ అధ్యాయం 16 వచనం. వాళ్ళు ఎలా వెళ్ళారంటే వాళ్ళు చదవండి ఒకసారి. త్వరగా చాలు. ఎందుకు వెళ్ళారంటే వాళ్ళు త్వరగా ఆశతో. ఆ ఆశ ఎక్కడుంది? ఎక్కడ ఫలిస్తున్నాం మనం? దేవుడు ఫలికి రావడానికి కూడా బ్రతిమలాడించుకోవాల్సి వస్తుంది కొంతమందికి. ఏమో ఎందుకు రాలేదు అని అడగాల్సి వస్తుంది. ఏమో ఎందుకు లేట్ అయింది అని అడగాల్సి వస్తుంది. కానీ దేవుడు మాత్రం అడగడు అంతే. అడగడు. ఏం చెప్తాడో తెలుసా? మత్తయి సువార్త 27వ అధ్యాయం 11వ వచనంలోని, మీరు ఎవరో నాకు తెలీదు అంతే. ప్రతినాడు దేవుడు పిలవడు, నిన్ను అడగడు, నువ్వు రాలేదు ఎందుకు అని. కానీ సంఘాన్ని సిద్ధపరచాలి, విశ్వాసాన్ని సిద్ధపరచాలి. దేవుడు తన దాసుల ద్వారా హెచ్చరిస్తూ వస్తున్నాడు. దేవుడు దాసులు ఏం చేస్తారంటే నిన్ను ప్రశ్నిస్తారు, నిన్ను అడుగుతారు. ఎక్కడ ఫలిస్తున్నాం? క్రీస్తులో ఫలించాలి. క్రీస్తులో ఎఫెసీ రాసిన పత్రిక 4వ అధ్యాయం 15వ వచనం. ఎఫెసీ 4:15. అన్ని విషయాలను ఎదగాలి. నేను నిజమైన ద్రాక్షవల్లిని. ఇప్పుడు క్రీస్తునందు ఉండే వాళ్ళు కూడాను ఎలా ఉండాలి అన్న, నిజమైన ద్రాక్ష, రియాలిటీ ఉండాలి. నటన అనేది ఉండకూడదు. నిజమైన ద్రాక్షవల్లిగా నేను ఎదుగుతున్నానా ఈరోజు? ఎందుకంటే 1 యోహాను పత్రిక 3వ అధ్యాయం 2వ వచనంలోని అక్కడ మన భవిష్యత్తు ఉంది. 1 యోహాను పత్రిక 3వ అధ్యాయం 2వ వచనంలోని ఏముందంటే, ఆయన ప్రత్యక్షమైనప్పుడు ఆయన ఉన్నట్లుగానే ఆయన చూస్తాం, కానీ ఆయనను పోలి ఎలాగుంటామంట? ఎలాగుంటాం? మనం ఎలా ఉండాలి? ఆయనను పోలి ఉండాలి. ఎలా ఉండాలి? నేను నిజమైన ద్రాక్షవల్లిని, నేను కూడా నిజమైన ద్రాక్షవల్లిగా ఈరోజు ఆయనను పోలి నేను దేవుని సంఘంలో కానీ, ఇంట్లో కానీ, బయట కానీ, సమాజంలో కానీ నేను అలా కనబడుతున్నాను. లేకపోతే సంఘంలో ఒకలాగా, ఇంట్లో ఒకలాగా, బయట ఒకలాగా డబల్ యాక్టింగ్ చేసుకొని జీవిస్తూ ఉన్నాను. ఒక సర్కస్లో ఒక ఎలుగుబంటి బాగా జంప్ చేస్తూ ఉన్నది. ఎంత హైట్ పెట్టిన తాడు మీద, ఆ తాడు మీద అవతలికి జంప్ చేయడం ప్రజలందరూ కూడా ఎంతో ఆనందిస్తూ ఉంటారు. ఆ ఎలుగుబంటి ద్వారా ఆ సర్కస్ యజమానికి బోల్డంత లాభం కూడా వస్తుంది. అయితే ఒకరోజు ఆ ఎలుగుబంటికి జ్వరం వచ్చి జబ్బు చేసి అది చచ్చిపోయింది. ఈ మనిషికి ఇంకా వ్యాపారం లేదు, డబ్బులు కూడా లేవు. కాబట్టి ఒక పేపర్లో ప్రకటన ఇచ్చారు. ఏంటంటే, ఎలుగుబంటి ఇలా యాక్టింగ్ చేసేవాళ్ళు నాకు కావాలి, నెలకు 10,000 జీతం ఇస్తానని చెప్పారన్నమాట. చాలామంది పని లేకుండా కాబట్టి ఎవరో ఒకరు చూశాడు, నేను చేస్తాను సార్ అని చెప్పి వెళ్ళాడు అనమాట. సో వాడికి మొత్తం అన్ని హై జంప్, లాంగ్ జంపులు, ఎలాగ డ్యాన్స్ చేయడం, ఎలా గెదడం మొత్తం అన్నీ కూడా ట్రైనింగ్ ఇచ్చి నేర్పించాడు.
ఒక నెల రోజులు నేర్చుకున్న తర్వాత వాడికి ఎలుగుబంటి మేకప్ అంటే చర్మము ఒంటి మీద కప్పేసి వాడు కూడా ఎలుగుబంటిలాగా ఉన్నాడు. వాడు కూడా అదే ఆకారంలో ఎలుగుబంటిలాగా ఉన్నాడు. వాడి మీద ఎలుగుబంటి చర్మం కప్పేశాడు. కప్పేసిన తర్వాత ఇంకా అచ్చం డిట్టో ఎలుగుబంటిలా కనబడుతున్నాడు. ఇంకా 1 month నుంచి ప్రాక్టీస్ చేస్తున్నాడు కాబట్టి ఇంకా జంప్ చేస్తున్నాడు. ఇంకా జనం అందరూ కూడా ఇంత ముందు కంటే కూడా ఇప్పుడు చాలా తెలివిగా జంప్ చేస్తున్నాడని చెప్పి అందరూ చప్పట్లు కొడతా ఉన్నాడు అనమాట. ఈ తాడు పట్టుకొని ఆ తాడు పట్టుకొని ఆ తాడు పట్టుకొని ఇలా ఊగులాడుతూ ఉన్నాడు. ఒకరోజు ఏమైంది, ఇలా తాడు పట్టుకొని ఊగులాడుతూ ఉంటే కానీ తాడు తెగిపోయింది. ఆ ఊపు జోలికి వెళ్ళి అక్కడ సింహం బోన్ ఉంటే దాంట్లో పడ్డాడు. సింహం బోన్ ఉంది, దాంట్లో పడ్డాడు. ఆ సింహం అసలు ఆకలిగా ఉన్నది, అది అంటుంది అనమాట. వీడికి మొత్తం యాక్టింగ్ అంతా పోయింది. దెబ్బకి చెమట పట్టే లోపల చెమట పట్టి ఆ సింహం పైన వస్తుంది. వీడు అంటాడు, సింహము నేను రియల్ ఎలిఫెంట్ని కాదు, నేను మనిషిని, రియల్ ఎలిఫెంట్ని కాదు, నేను మనిషిని. ఆ సింహం అంటది, ఎలుగుబంటి నేను కూడా రియల్ సింహం కాదు, నేను కూడా మనిషినే అంటే డబల్ రో అయితే అక్కడ ట్రిబల్ రో యాక్టింగ్. అవునా కదా? ఒకరోజు యాక్టింగ్ అంతా కూడా బయట ఫ్లాష్ అయిపోద్ది అనమాట. ఫ్లాష్ అయిపోద్ది. ఆయనను పోలి ఉంటాం. ఈరోజు ఎలాగున్నాం? ఆయనను పోలే ఉన్నామా? లేకపోతే ఈ ఎలుగుబంటి సింహంలాగా యాక్టింగ్ చేస్తూ బతికిస్తున్నాం? దేవుడు ప్రతి హృదయాన్ని కూడా పరిశీలన చేస్తున్నాడు. ఫిలిప్పీ రాసిన పత్రికలో ఏముందంటే ఆయనను ఫిలిప్పీ ఏముంది 2:5 ఫిలిప్పీ 2:5 క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనసు మీరు కూడా కలిగి ఉండాలి. అది రియల్ నిజమైన ద్రాక్ష వల్లేది. నేను కూడా నిజమైన ద్రాక్ష వల్లేగా ఉండాలని ప్రభు కోరుతున్నాడు, ప్రభు ప్రేమిస్తున్నాడు. ఈ రోజు వరకు కూడా తరుణమిస్తూనే ఉన్నాడు. నేను అంధీయుడిని, నేను మనుషులను సంతోష పెట్టేవాడిని. నా క్రియల ద్వారా, నా ప్రవర్తన ద్వారా, నా మాటల ద్వారా ప్రభు సంతోషపడటం లేదు. మనుషులు చప్పట్లు కొడుతున్నారు, జనాలు చప్పట్లు కొడుతున్నారు. కానీ ఒక్కరోజు సింహం అని యేసు ప్రభు సింహాసనం ఎదుట నిలబడాలి. అప్పుడేమంటావు? నేను విశ్వాసం కాదు అంటావు. ఏమంటావు? క్రీస్తు కలిగిన ఈ మనస్సు నువ్వు కలిగి ఉన్నప్పుడే నువ్వు నిజమైన ద్రాక్షవల్లిగా నువ్వు గుర్తింపులో వస్తావు. ఏంటి క్రీస్తు కలిగిన మనస్సు? ఈరోజు నేను ఏ మనసు కలిగి ఉన్నాను, ఎటువంటి విధంగా ఎదుగుతున్నాను, ఎటువంటి విధంగా నేను ఫలిస్తున్నాను, ఎలా ఫలిస్తున్నాను, ఎలాగ దీవించబడుతున్నాను, ఎలాగ ఎదుగుతూ ఉన్నాను, అన్ని విషయములలో క్రీస్తును పోలి మనం ఎదగాలి. రక్షింపడిన తర్వాత ఎన్ని సంవత్సరాలు అయిపోయింది రక్షింపడి, ఎన్ని సంవత్సరాలు అయినా సరే ఈరోజు ప్రభు వచ్చినప్పుడు, ఈరోజు ఇప్పుడు ప్రభు వస్తే ఎటువంటి ద్రాక్ష వల్లిగా నువ్వు ఎదుగుతున్నావు? నిజమైన ద్రాక్ష వల్లిగా నువ్వు ఎదుగుతున్నావా? లేకపోతే ఆ ఉరాము దగ్గర ఉన్న ఆ పనివాడు వల్లే, ఆ ఉరాము లాంటి మనుషుల దగ్గరే నువ్వు సాక్షిగా చూపిస్తున్నావా? సొలొమోను దగ్గరికి వచ్చి ప్రభు ఒక మందిరంలో పని చేయాలంటే యేసుక్రీస్తు రక్తం ద్వారా నువ్వు విమోచింపబడాలి, నువ్వు కడగబడాలి, కొనబడాలి. ఆ జ్ఞానం అవసరం లేదు, ఆ తెలివితేటలు అవసరం లేదు, ఆ ప్రవర్తన అవసరం లేదు, ఆ నటన అవసరం లేదు. రియాలిటీ కావాలి ఇక్కడ ప్రభు దగ్గర. నిజమైన ద్రాక్షవల్లిగా నేను ఎదుగుతున్నాను. క్రీస్తు కలిగిన ఈ మనసు ఏమిటా? మొదటిదిగా మనం చూద్దాం. యోహాను సువార్త 15:12. యోహాను సువార్త 15:12. నేను మిమ్మల్ని ప్రేమించిన ప్రకారము ఇది మొదటి హృదయం ప్రభుది. నిజమైన ద్రాక్షవల్లి నేను మిమ్మల్ని ప్రేమించిన ప్రకారంగా. చూడండి, యేసు ప్రభు ఎంత స్పష్టంగా అక్కడ మాట్లాడుతున్నాడంటే నేను ప్రేమించినట్టు ఇంకెవరు ప్రేమించిన అర్థం అన్నమాట. నేను మిమ్మల్ని ప్రేమించినట్టుగా. ఎలా ప్రేమించారు ప్రభు? లోకరీతైన ప్రేమ కాదు, శాశ్వతమైన ప్రేమ. 8:33 ఎటువంటి ప్రేమ అది? శాశ్వతమైన ప్రేమ అది. మధ్యలో వదిలేసే ప్రేమ కాదు, లోకరీతైన ప్రేమ కాదు, లోకరీతి వస్తువులు చూపెట్టి ప్రేమించే ప్రేమ కాదు. ద రియాలిటీ, నిజమైన ప్రేమ.
ఎటువంటి ప్రేమ అది? మొదటి పేతురు 2వ అధ్యాయం 24వ వచనం. మొదటి పేతురు 2:24. మోసాడు. ఎటువంటి ప్రేమ అది? మోసిన ప్రేమ. మనలను, మన పాపాలను, మన అపరాధములను ఆయన మోసాడు. ఎటువంటి ప్రేమ! ఎటువంటి ప్రేమలో నేను ఈరోజు ఎదుగుతూ ఉన్నాను? నిజమైన ద్రాక్షవల్లిగా నేను ఎదుగుతూ ఉన్నానా, లేకపోతే మనుషులను సంతోషపెట్టి మాత్రమే ఎదుగుతూ ఉన్నాను? ఆయన మోసాడు, భరించాడు, ఆయన సహించాడు. అది నిజమైన విశ్వాసం, అది నిజమైన ద్రాక్షవల్లి. అది నేను భరించగలుగుతున్నానా? నేను సహించగలుగుతున్నానా? నేను మోయగలుగుతున్నానా? ఎటువంటి ప్రేమ! ప్రభు ప్రేమిస్తూ వచ్చాడు, భరించే ప్రేమ. నేను మిమ్మల్ని ప్రేమించినట్టుగా ఎటువంటి ప్రేమ ప్రభు నిన్ను ప్రేమించాడు. ఆ ప్రేమ నీకు తెలిస్తే అటువంటి విధంగా నువ్వు ఎదగాలని ప్రభు కోరుతున్నాడు. క్రీస్తు కలిగిన ఈ మనసు నిజమైన ప్రేమ, నిజమైన ద్రాక్షవల్లి. ఆయనలో ఫలించాలి. ఆయనలో ఫలిస్తున్నాను, నేను ఫలిస్తున్నాను. ఆయనలో ఈ నిజమైన ప్రేమ వల్లే నేను భరిస్తున్నానా? నేను సహిస్తున్నానా? భరించాడు. భార్య ఒక మాట అంటే భర్త భరించాడు. భర్త ఒక మాట అంటే భార్య ఒక భర్త ఏమో వాటర్ తేమని చెప్పాడు, భార్యకి నీళ్లు తేమని చెప్పాడు. ఆమెకి వినపడ్డది కావాలి. ఈయన సర్రం లేచి వెళ్ళిపోయాడు అనమాట. నీకు వినపడ్డాక నీళ్ళు తేమని అని. ఎక్కడ సహనం? మళ్ళీ ఎక్కడికి వచ్చి ఆరాధన చేస్తాడు. ప్రభువాలను క్షమించావు, ప్రభువా నా కోసం చనిపోయావు. ఎంత దీర్ఘాలు చేస్తాడు, ఎంత ఏడుస్తాడు. మరి ఆ ఇంట్లో ఏమైందంట? ఏదో ప్రేమేది, ఏదో సహనమేది, ఏదో భరించేదేది? ఎక్కడ భరించగలుగుతున్నావు? ఎక్కడ భరించగలుగుతున్నావు? చిన్నానికి పెద్దానికి రోషం కూడా వస్తుంది. చిన్నానికి పెద్దానికి ఏమొస్తుందంటే కోపం వస్తుంది. కొంతమంది అంటారు నాకు ముక్కు మీద కోపం. దేని మీద కోపం అంటే ముక్కు మీద కోపం. ఆ ముక్కు పగలు కొడతాడు దేవుడు. కొంతమంది నోరు ఆగదు వస్తున్నారు. ఇంక కొంతమందికి నోట్లోనే కోపం. పళ్ళు పట 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 కొరుకుతారు పళ్ళు. ఎందుకు? ఎక్కడ సమాధి చేయబడ్డా? నేను బాప్తిసాలు సాధారణ ఎవరికి ఇవ్వను. నేను ఇవ్వను. బొబ్బులి శ్రీకాకుళం ప్రాంతాల్లో సేవ చేసినప్పుడు 31st నైట్కి నేను వెళ్ళాను సర్వీస్కి. ఫస్ట్కి బాప్తిస్తాను నేను అంటాను. వాళ్ళు అంటారు అన్న నువ్వే బాప్తిస్తం ఇయ్యాలి అంటాను. లేదు నేను ఇవ్వనన్నా బాప్తిస్తం అంటాను. అదేంటన్నా అంతమంది దాదాపు 10-15 మంది ఆ చెరువులో తీసుకుని బాప్తిస్తం ఇయ్యాలి. నేను ఇవ్వనన్నా అన్నాను. ఎందుకంటే బాప్తిస్తం అంటే ఏంటండి? ఏంటి బాప్తిస్తం అంటే? సమాధి. బాప్తిస్తం అంటే ఏంటి? సమాధి చేయాలి. ఎవరిని? సపోజ్ పాత వ్యక్తి ఉన్నాడు అనుకోండి, ఆ పాత వ్యక్తిని సమాధి చేయాలి. ఒక నూతనంగా వాడు పుట్టాలి. సమాధి ఎవరిని చేస్తాం? చనిపోయిన వాడిని సమాధి చేస్తాం. అవునా? చనిపోయిన వాడిని మనం సమాధి చేస్తాం. కానీ బ్రతుకున్న వాడిని సమాధి చేస్తామా? బ్రతుకున్న వాడిని సమాధి చేస్తే ఏమవుతుంది? పోలీసులకు పట్టుకుని వెళ్ళిపోతాం. అవునా కాదా? ఇప్పుడు ఆ మనిషి చావాలి కదా, ఆ మనిషిలో కోపం చావాలి, ఆ మనిషిలో ఏంటి అహంభావం చావాలి, ఆ మనిషిలో మాట చావాలి, ఆ మనిషిలో అన్నీ కూడా చచ్చిపోవాలి. మరి చావలేదే మనిషి. అన్నీ సజీవంగా కనబడుతున్నాయి. ఎప్పుడు కనబడతాయి? ఇంట్లో కనబడతాయి. ఎప్పుడు కనబడతాయి? ఇంట్లో కనబడతాయి. భార్య అని చెప్పింది కానీ తేలేదనుకో భర్త ఇంకా మనిషి మొహం కూడా చూడదు. ఇంట్లో కనబడింది అసలు ఒరిజినాలిటీ, రియాలిటీ. ఎక్కడ? చనిపోవాలి, సమాధి చేయబడాలి. సమాధి చేశాను. నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడ్డాను. సిలువ పడ్డాం, సమాధి చేయబడ్డాం. సమాధి చేయబడలే. క్రీస్తు కలిగిన ఈ మనస్సు నువ్వు కలిగి ఉంటేనే ఆయనను పోలి నువ్వు నడుచుకుంటావు. నేను మిమ్మల్ని ప్రేమించిన ప్రకారం. ఎటువంటి ప్రేమ? శాశ్వతమైన ప్రేమ. చిన్న చిన్న విషయాలలో ప్రేమ తగ్గించుకునే ప్రేమ కాదు. అలా తగ్గించుకునే దేవుడైతే ఈ రోజు వరకు నేను మనం సజీవంగా ఉండలేదు. ప్రతి నిమిషము ప్రతి క్షణము కూడా ఆయన సహిస్తూనే ఉన్నాడు, ఆయన భరిస్తూనే ఉన్నాడు. మార్క్స్ వార్త 9వ అధ్యాయం. మార్క్స్ వార్త 9వ అధ్యాయము 10
ఉమ్. ఉమ్. ఎంతవరకు మిమ్మల్ని సహిస్తున్నాడు ప్రభు. ఆయన సహిస్తున్నాడు. ఈరోజు ప్రశ్నిస్తున్నాడు, ఎంతవరకు మిమ్మల్ని సహించాను నేను? 2025 కూడా వచ్చేసి వెళ్ళిపోతుంది, అది కూడా ఇంకా సహిస్తున్నాడు. నా మాటలు సహిస్తున్నాడు, నా అరుపును సహిస్తున్నాడు, నా నోరు సహిస్తున్నాడు, నా కోపాన్ని సహిస్తున్నాడు. ఎందుకంటే నేను నశించి నరకానికి వెళ్ళడం ప్రభుకి ఇష్టం లేదు. అందుకని నన్ను భరిస్తున్నావు ప్రభా, నన్ను సహిస్తున్నావు ప్రభా. ఎంత కృతజ్ఞత. నేను మిమ్మల్ని ప్రేమించిన ప్రకారం మొదటిదిగా క్రీస్తు కలిగిన మనసు నిజమైన ద్రాక్షవల్లి అదే. ఏదంట? నువ్వు సహించినప్పుడే, నువ్వు భరించినప్పుడే అవునగా నిజమైన ద్రాక్షవల్లిగా నువ్వు. రెండవదిగా చదువుదాం, కొలస్సీ 3:13 వచ్చింది. కొలస్సీ 3:13. మనకు హాని చేసినని అక్కడ అనుకుని నెడల ఒకరినొకడు సహించు ఒకరినొకడు క్షమించుడు. ప్రభు మిమ్మల్ని క్షమించిన లాగున. రెండవదిగా ప్రభు క్షమించి లాగున. మనుషులు క్షమించినట్టు కాదు. ప్రభు ఎలా క్షమించాడు నిన్ను? ఎలా ఆరాధన చేస్తున్నావు మంచిగా? ఎలా ప్రభు క్షమించాడు? ఒక మాట నువ్వు క్షమించలేకపోతున్నావు, ఒక్క తప్పును క్షమించలేకపోతున్నావు, ఒక పొరపాటును క్షమించలేకపోతున్నావు. ప్రభు నిన్ను క్షమించాడు. మత్తయి సువార్త 6వ అధ్యాయం, మత్తయి సువార్త 6వ అధ్యాయం 14వ వచనం. మీరు క్షమించిన ఎడల క్షమిస్తాను, నువ్వు క్షమించబడతావు. ఒక విశ్వాసిగా వర్షిప్ చేస్తున్నావు, వాళ్ళలో చేస్తున్నావు, పరిచయం చేస్తున్నావు, దేవుని మందిరంలో పరిచయం చేస్తున్నావు, దేవుని బిడ్డగా సాక్షిగా జీవించాలనుకుంటున్నావు, జీవిస్తున్నావు కూడా. కానీ మనుషుల అపరాధం నువ్వు క్షమిస్తేనే నువ్వు క్షమించబడినట్టు, లేకపోతే నీకు క్షమాపణ అనేది లేదు. విశ్వాసుల్లో కూడా ఇంకా ఏముందంట? మామూలే ఉంది, పగ ఉంది, ద్వేషం ఉంది. ఈ రోజు వరకు కూడా పక్కన కూర్చున్న సహోదరుడు కూడా మాట్లాడము, పలకరించు, వాళ్ళ ముఖాలు కూడా చూడడం. అవునా? వచ్చేమో కూర్చున్నామా, వెళ్ళిపోయాము అన్నట్టుగా ఉంటుంది. ఇంకా మనసులో అదే రగుతుంది. ఎప్పుడో జరిగిపోయిన సంగతి మనసులో ఉంటుంది, ఇంకా గుర్తు. ఎక్కడ క్షమించగలుగుతున్నావు? ఎక్కడ భరించగలుగుతున్నావు? ప్రభు మిమ్మల్ని క్షమించినట్లుగా నువ్వు క్షమించలేకపోతే ప్రభు కూడా నిన్ను క్షమించడు. ఆయన ఎలా క్షమించాడు? లూకాసు వార్త 23వ అధ్యాయం 34వ వచనం. లూకాసు వార్త 23:34. వీరేమి చేయుచున్నారో వీరు ఎరుగరు, వీరు క్షమించు. చూడండి, ఎవరు క్షమించాడు ప్రభు తెలుసా? వీరు ఏమి చేస్తున్నారో మనం వాళ్ళని అనుకుంటున్నామా? పోనీ తెలియక అనేసాడులే, తెలియదులే పాపం మనం అనగలుగుతున్నామా? ప్రభు ఎవరు క్షమించాడు? ఆయన ముఖం మీద ఉమ్ము వేసిన వారిని క్షమించాడు, ఆయన పిడుగుతులతో గుద్దిన వారిని క్షమించాడు, ఆయన నెట్టిన వారిని క్షమించాడు, ఆయన హేళన చేసిన వారిని క్షమించాడు. మనల్ని ఎవరిని హేళన చేస్తే మనకి ఎంత కోపం వస్తుంది, ఎంత చిరాకు పడిపోతుంది. ఆయన ఎవరు క్షమించాడు? ముఖం మీద ఉమ్ము వేసిన వారిని ఆయన క్షమించాడు. ఈయన ఏం చేస్తున్నాడో వీరికి తెలియదు. తెలియక అని ఉంటాడులే, తెలియక పొరపాటు అయిపోయి ఉంటుందిలే అని విశ్వాసం మనసుకు రావడంలే. ప్రభు క్షమించిన ప్రకారం ఎలా క్షమిస్తున్నాము? క్షమించగలిగామో? ఎవరిని క్షమించలేకపోతున్నాం. భార్య నోరు చేత పోన్లే, తెలియక అనేసి ఉంటుందిలే అనుకుంటే నీకు దీవెన, పోగొట్టుకుంటున్నావు ఆశీర్వాదాలు. అక్కడే ప్రభు చూస్తున్నాడు. నువ్వు ఆడే ప్రతి మాట కూడా ప్రభు ఆలోచిస్తున్నాడు. భర్త ఒక మాట అంటే పోనీలే, కోపంలో ఒక మాట అనేసాడులే అని భార్య అనుకోలేకపోతుంది. ఇప్పుడు తెలియక భార్య ఒక మాట అన్నది భర్త కూడా అనుకోలేకపోతున్నాడు. ఒకరినొకరు మీరు కూడా ఏం చేయాలంట? క్షమించాలి. ప్రభు నేను క్షమించినట్టుగా. ఇవన్నీ ఎందుకు ప్రభు మనకి రాసి ఉంచాడంటే మనం ఎదగాలి. అందులో
ఆ విధంగా నడుచుకోవాలి. నిజమైన ద్రాక్షవల్లిలో నాలో ఫలింపని ప్రతి తీగ కూడా ఆయన తీసి పారేస్తాడు. నువ్వు ఫలించలేకపోతున్నావు, ప్రేమించడంలో ఫలించలేకపోతున్నావు, క్షమించడంలో ఫలించలేకపోతున్నావు. నిజమైన ద్రాక్షవల్లి ఎటువంటి ద్రాక్షవల్లిగా నేను ఉండాలని ప్రభు కోరుతున్నాడు. నేను అలాగా ఉండలేకపోతున్నాను, అలాగా ఉండలేకపోతున్నాను. ప్రతిరోజు ప్రాంతంలోని క్షమాపణ అడుగుతూ ఉన్నాను. ప్రతిరోజు కూడా, ప్రతిరోజు ప్రభువా నేను ద్రాక్షవల్లిగా ఉండలేకపోతున్నాను, ప్రభువా నేను నా నోరుని అదుపులో పెట్టుకోలేకపోతున్నాను, క్షమించలేకపోతున్నాను, ఆ హృదయం నాకు లేదు, తను ఒక మాట అన్నా నాకు కోపం వచ్చేస్తుంది ప్రభువా. ప్రభు దగ్గర చెప్పుకోలేకపోతున్నాను, క్షమించలేకపోతున్నాను, ఫలించలేకపోతున్నావు. అక్కడే నాలో ఫలించాలి, బయట కాదు, నాలో ఫలించాలి. ప్రభు యొక్క లక్షణాలు ఏంటి? ఆయన ప్రేమించాడు, శాశ్వతమైన ప్రేమ. ఎంతవరకు ప్రేమిస్తున్నాడంటే శాశ్వతమైన ముదిమి వచ్చే వరకు కూడా నిన్ను ప్రేమిస్తున్నాను. భార్యకి రోగం వస్తే పట్టించుకొని భర్తలు ఉన్నారు, భర్తకి రోగం వస్తే పట్టించుకొని భార్యలు ఉన్నారు, పొల్లే భర్తకి కోపం ఎక్కువ అని నోరు తగ్గించుకునే భార్యలు ఉన్నారు, భర్తకి కోపం ఎక్కువ అని భర్తని అర్థం చేసుకునే భార్యలు ఉన్నారు. ఎందుకు మీరు ప్రార్థన చేసుకోలేకపోతున్నాను? ప్రభువా నేను అర్థం చేసుకోలేకపోతున్నాను, నాకు జ్ఞానం దయచి నాకు ప్రార్థన లేదు. భర్తకి మాట్లాడితే కోపం వస్తుందని తెలుసు భార్యకి, అయినా సరే భర్తకి కోపం రాకుండా మసలుకోవాలి. భార్య నోరు జారిన సంగతి భర్తకు తెలుసు, అయినా సరే ఒకరినొకరు ఎలా ఉండాలంటే యోగ్యులుగా ఉండాలి. నేనే కింగ్ అని కాదు, ఎలా ఉండాలంట యోగ్యులుగా. నేనే గొప్ప అని కాదు, తను కూడా గొప్పదే, నేను కూడా గొప్పని. ఒకరినొకరు రోమపత్రికలు ఒకరినొకరు ఎలా ఉండాలంట యోగ్యులుగా. ముందు గృహ చరిత్రను మార్చుకోవాలి. గృహములో ఇటువంటి సాక్ష్యాన్ని కలిగి ఉండాలి, గృహములో ఇటువంటి ప్రేమను కలిగి ఉండాలి, గృహములో ఇటువంటి క్షమాపణ కలిగి ఉండాలి. క్షమిస్తున్నాడు కదా అని చెప్పి ఇష్టం వచ్చినట్టుగా ప్రవర్తించకూడదు. ఏమనట్లేదులే, అనడం లేదులే, ఏమన్నా క్షమిస్తాడులే, మా ఆయన చాలా బంగారం అనే భార్యలు కూడా ఉన్నారు. మా ఆయన చాలా బంగారం, ఏం చేసినా ఏమి అనడలే అనేవారు ఉన్నారు. సరిచేసుకో, క్షమించాలి, ప్రేమించాలి. మూడవదిగా ప్రభు యొక్క మనసు. యోహాను సువార్త 13:1. యోహాను సువార్త 13:1. లోకమును తన వారిని ప్రేమించి అంతం వరకు కూడా ఆయన ప్రేమించినట్టే ఇక్కడ ప్రభు వారు ఏం చెప్తారంటే కలిసి ఉండాలి, కలిసి జీవించాలి. విశ్వాసనిక జీవితంలో ఇది మొదటి మెట్టి. కలిసి సహోదరులు ఐకమత్యం కలిగి జీవించుట ఎంతో ఎలా జీవించాలంట? ఐకమత్యం కలిగి జీవించాలి. ప్రభు దగ్గర ఎవరున్నా తెలుసిన ప్రభువుని విడిచిపెట్టిన పేతురున్నాడు. కష్టం వచ్చినప్పుడు ప్రభువుని అమ్మడానికి చూసిన దొంగ కూడా ఉన్నాడు. వారి గురించి ప్రభుకు తెలియదా? ప్రభుకు తెలుసు, వీడు దొంగ అని తెలుసు. ఎవరు? ఇస్కరియోతు. వాడు దొంగే కాదు, ద్రోహి కూడా. అపోస్తల కార్యం 1వ అధ్యాయం, అపోస్తల కార్యం 1వ అధ్యాయం 18వ. ద్రోహము వలన అంటే వాడు ద్రోహియే. 3.5 సంవత్సరాలు ప్రభుత్వం ఉన్నప్పటికీ కూడా ప్రభువుకి వాడి హృదయం తెలుసు, వాడి మనసు తెలుసు, వాడి మాటలు తెలుసు. అయినా సరే 3.5 సంవత్సరాలు ప్రభు సమయం ఇస్తూనే వచ్చాడు. ప్రభు వాడిని ఎప్పుడు వెళ్ళిపోయిన నుంచి అనలే, తీసివేయలే, వాడిని కూడా భరిస్తూ వచ్చింది. కలిసి పని చేయాలి, కలిసి జీవించాలి. ఎఫెసీ 4వ అధ్యాయం 2వ వచనం. ఎఫెసీ 4:2. శ్రద్ధ కలిగిన వారే ఎలా ఏం కాపాడుకోవాలంట? ఏం కాపాడుకోవాలి? ఐక్యమత్యం కలిసి కలుపుకోవడానికి కాపాడుకోవాలి. విశ్వాసం ప్రభు కాపాడుకున్నాడు. ప్రభు కలిసే ఉన్నాడు. ఇస్కరియోతు కాళ్ళు కూడా ప్రభు కడిగాడు. వాడు దొంగ అని తెలుసు,
వీడు నన్ను అమ్మేస్తాడని తెలుసు, వీడు నాకు ద్రోహం చేస్తాడని తెలుసు, అన్నీ తెలుసు. అయినా సరే వాడు కాలను ప్రభు కడిగాడు. దూరం చేసుకోలేదు. చిన్న చిన్న విషయాలను దూరం అయిపోయి వెళ్ళిపోవడం, మాట్లాడకపోవడం, ముఖాలు తిప్పుకోవడం, ఇది విశ్వాసానికి తగదు. ఎలా ఎదుగుతున్నాం? ఒకరిని బాగా చూస్తే ఓరవలేని మనసులు మనకు ఉన్నాయి కొంతమంది, అవునా కదా? ఒకరిని బాగా ప్రేమిస్తే చూడలేని కళ్ళు ఉన్నాయి, ఒకరిని బాగా పొగిడితే ఇంకొకరు చూడలేకపోతుంది అన్నమాట. ఏం విశ్వాసివి? ఎలాగా ఫలిస్తున్నావు? ఎక్కడ ఎదుగుతున్నావు? ఏం నేర్చుకుంటున్నావు? వాక్యాన్ని. అసూయలు మనసులో ఉన్నాయి, విభేదాలు మనసులో ఉన్నాయి, కక్షలు మనసులో ఉన్నాయి. అన్నీ మనసులో పెట్టుకొని ఒక విశ్వాసిగా ఆ ఇరాం దగ్గర ఉండే పనివాడిగా నువ్వు నటించాలనుకుంటే ఎలాగా? అవ్వదు. దేవుడు హృదయాన్ని పరిశీలిస్తున్నాడు. నువ్వు విడిపించబడాలి అక్కడి నుంచి. మనుషులు పొగడాడు నిన్ను, సాక్ష్యాలు చెప్పుకుంటావు. మీరు అక్కడ ఉన్నప్పుడు ఎంత బాగా ఇలా ఉంది, అక్కడ ఉన్నప్పుడు ఎంతమంది పొగడారు, ఇలా ఉంది, అలా చెప్పుడు. అక్కడ కాదు, ప్రభు పొగడాలి. ఇక్కడ ప్రభు యొక్క పనిలో ఫలా నమ్మకమైన మంచి దాసుడుగా, మంచి పనివాడుగా నేను ఈరోజు ప్రభు నన్ను గుర్తించాడా? మనసును గుర్తించాడా? ప్రేమ, క్షమాపణ, కలుపుకోరు, కలిసి ఉండడం. కలిసి ఉంటేనే ఐక్యత కాపాడబడు. ఐక్యతను కాపాడుకోవడానికి ప్రయాసపడమని చెప్తున్నాడు. ప్రయాసపడాలి, కలిసి ఉండాలి. ప్రభు ఏ ఒక్క శిష్యుని కూడా పోగొట్టడం దానికి ఇష్టం లేదు. ప్రభు ఆ ఇసురు దీవుగా అక్కడ బేరమాడి 30 వెండినాలను తీసుకొని ప్రభు తెలుసు. అయినా సరే ప్రభు ఆ మనిషిని హెచ్చరించాడే కానీ పొమ్మని చెప్పలే, హెచ్చరించాడు. కలుపుకునే స్వభావం. కలిసి ఉండలేకపోతున్నాం ప్రభు, మేము కలిసి జీవించలేకపోతున్నాం, సమాధానంగా మాట్లాడలేకపోతున్నాం, సమాధానంగా ఉండలేకపోతున్నాం. ఎప్పుడు చిరాకులే, ఎప్పుడు గొడవలే, ఎప్పుడు ముఖాలు తిప్పుకోవడం, ఎప్పుడు ముఖాలు మార్చుకోవడమే. ముఖంలో నవ్వే ఉండదు. దేవుడు మందిరానికి వచ్చినప్పుడు ముఖాల్లో ఏముండదు, నవ్వు ఉండదు, సమాధానం ఉండదు, సంతోషం ఉండదు. ఇస్కరియోతు యూదాను ప్రభు ఏమన్నాడో తెలుసా? మీలో ఒకడు నన్ను చెప్పండి గట్టిగా, మీలో ఒకడు నన్ను ఎక్కడున్నాడు? మందిరంలోనే ఉన్నాడు, బల్ల దగ్గర ఉన్నాడు. అవునా కదా? బల్ల దగ్గరే ఉన్నాడు, లేడా? బల్ల దగ్గరే ఉన్నాడు. ప్రభు పరిశీలన చేస్తున్నాడు. ఈరోజు నన్ను పరిశీలన చేస్తున్నాడు. ఆయన సన్నిధిలో కూర్చుని ప్రతి ఒక్కరిని కూడా పరిశీలన చేస్తున్నాడు. మీలోనే ఉన్నాడు. మళ్ళీ చూడండి, వాడు అడగడు, ప్రభువా నేనా అడిగాడు లేదా? నేనా అంటే అదేంటి ఓవర్ యాక్షన్ కాదు, అది డబుల్ యాక్టింగ్ కాదు, అది నేనా. అమ్మీకి వచ్చేసాడు, అక్కడికి వెళ్ళి 30 వెండినాలు తీసుకొని మళ్ళీ అక్కడికి వచ్చి ప్రభువా నేనా. మనం అని అడుగుతాం కదా, నేనన్నా? అవునా? నన్నే తిరుగుతున్నావన్నా, నన్నే అడుగుతున్నావన్నా, అవునా? ఓవర్ యాక్షన్. అవును. కలిసి ఉండగలుగుతున్నామా? సమాధానంగా ఉండగలుగుతున్నామా? ప్రభు సన్నిధికి మందిరానికి వచ్చినప్పుడు ఎంతమంది ప్రార్థన చేసుకొని వస్తారు చెప్పండి? ఎంతమంది ప్రార్థన చేసుకొని వస్తున్నారు? ప్రభువా మీ సన్నిధికి వెళ్తా అని చెప్పి. తక్కువ మందే, అది కూడా సీనియర్ సిటిజన్స్. మిగతాలో ప్రార్థన చేయట్లే. ప్రార్థన చేసుకొని రావాలి మందిరానికి. ఏమైనా ప్రార్థన చేయాలి తెలుసా? ప్రభువా నాతో మాట్లాడు అని. ప్రభువా నాతో మాట్లాడు, నాకు నిద్ర రాకుండా చెప్పు. కొంతమంది గోడ చూసుకుని నిద్ర అవుతారు. అవునా? నాకు నిద్ర రాకుండా చెయ్యి, నాతో మాట్లాడు ప్రభువా. అవునా? ఇస్త్రీ జీవితం ప్రభు డైరెక్ట్గా మాట్లాడుతున్నాడు, కానీ ఆ మనిషికి అర్థమైందో లేదు. కానీ ప్రభు నాతో మాట్లాడుతున్నాడు. నాతో మాట్లాడు ప్రభువా, నేను కూడా ప్రార్థిస్తూ వస్తాను. నేను పరిచర్యకి వెళ్ళినా ప్రభు నాతో కూడా మాట్లాడాను. ఇక్కడ నేను ఒకటి ప్రిపేర్ అవుతే దేవుడు ఇంకోటి బయటపడుతూ ఉంటాడు. నాతో కూడా మాట్లాడుతున్నాడు. నాతో కూడా మాట్లాడు ప్రభువా. ఎందుకంటే ప్రభు యొక్క మాట ఏంటి? నేను ఎలా ఎదుగుతున్నాను, ఎక్కడ ఎదుగుతున్నాను, ఎక్కడ ఫలిస్తున్నాను? ఈరోజు ఎక్కడ ఫలిస్తున్నాను? నేను వాక్యం ఫలించాను, పాటల్లో ఫలిస్తున్నాను,
ప్రార్థనలో ఫలిస్తున్నానా? ఆరాధనలో ఫలిస్తున్నానా? ఎక్కడ ఫలిస్తున్నా? నేను నిజమైన ద్రాక్షవల్లి. మొదటిదిగా ప్రేమ, రెండవదిగా క్షమాపణ, మూడవదిగా కలిసి ఉండటం, నాలుగవది ఫిలిప్పీ 2:8. ఫిలిప్పీ 2:8. విధేయత. యేసు ప్రభు ఈ లోకంలోకి తన ప్రజలకు ఒక నమూనాను చూపెడుతూ వచ్చాడనమాట. నువ్వు పరలోకానికి ఎలా వెళ్తావు? ప్రభు ఏం చెప్పాడంటే, నేనే మార్గమును, నేనే సత్యమును, నేనే జీవమును. అంటే నాలాగా నువ్వు ఉంటేనే ఈ లోకంలో నేను ఎలా నడుచుకున్నానో నువ్వు అలాగా నడుచుకుంటేనే, నేను ఎలాగా నిజమైన ద్రాక్షవల్లిగా నేను ఉన్నాను, నువ్వు అలాగా ఉంటేనే నువ్వు పరలోకానికి వస్తావని అర్థం అనమాట. ఐఎమ్ ద వే, నేనే మార్గముని, నేను చూపించిన మార్గము, నేను చూపించిన సాదృశ్యం ఏంటది? విధేయత. ఎప్పుడైతే విధేయం అవుతామో యేసు ప్రభువే విధేయత చూపించాడు. ఆయన దేవుడైంది కూడా, మానవుడిగా లోకంలో జన్మించిన ఆయన దేవుడైనా అయినా సరే ఆయన విధేయుడుగా ఉన్నాడు. ఏదో ప్రార్థన చేసేది విషయమన్న చోట్ల, తండ్రి నీ చిత్తమైతేనే ఈ గిన్నెను, ప్రార్థనలో కూడా ఆయన విధేయత చూపించాడు. నా ఇష్టం చూపెట్టలే, నేను అధికారం చూపెట్టలే. కొద్దిగా ఇంటెలిజెంట్ ఉంటే ఇక మనలో ఇంకే ఆలోచనలు వచ్చేస్తాయి. నేనే కింగ్ అన్న, ఇంకెవరికి లోపడదు, ఎవరు విధేయత ఉండదు. మరణము పొందినంత వరకు కూడా, ఈ లోకము నుంచి ప్రభుని పిలుచుకున్నంత వరకు కూడా, ప్రభు రాకడ సమీపించినంత వరకు కూడా, ప్రభు వచ్చినంత వరకు కూడా రక్షింపబడిన నీవు ఎలా ఉండాలి అంట? విధేయుడుగా ఉండాలి. ఎలా ఉండాలి? విధేయుడుగా. ఆ విధేయత నేర్చుకోవాలి. నేను విధేయ కాలపడుతున్నాను ప్రభా, నా భర్తకు నేను విధేయురాలుగా నేను ఉండలేకపోతున్నాను ప్రభా. నేను అపోస్తలుడు పౌలు ఏం చెప్పాడో తెలుసా? స్త్రీలు ఎలా ఉండాలి అంట? మౌనంగా ఉండాలి. ఎలా ఉండాలి అంట? మౌనంగా. పురుషుని మీద అధికారం చేయడానికి స్త్రీకి నేను ఏమి ఇవ్వడంట? అధికారం ఇవ్వను. స్త్రీకి అధికారం లేదు. కానీ ఈరోజు స్త్రీ చాలా పెద్ద అధికారం లాగేసుకుంది అన్నమాట ఇంట్లో. అవునా కదా? అసలు పురుషుల మీద నువ్వు అధికారం చేయడానికి లేదు. వాక్యం అది. ఎక్కడ తగ్గించుకున్నావు? ఇంట్లో తగ్గింపు లేదు, బయట తగ్గింపు లేదు, సంఘంలో తగ్గింపు లేదు, దేవుడు వాక్యానికి కూడా తగ్గింపు లేదు. ఎక్కడ ఎలా ఎదుగుతున్నావు? క్రీస్తు కలగలి మనస్సు అన్ని విషయాలలో ప్రభు తగ్గించుకున్నాడు. అన్ని విషయాల్లో ఇక్కడ తగ్గించుకున్నాడు. మత్తయి సువార్త 18వ అధ్యాయం 11 నుంచి 16 వచనాలని చదవద్దు. ప్రార్థనకి ఇద్దరు వెళ్తారు. ఎవరు వాళ్ళు? ఒకడు సుంకరి, ఇంకొకడు పరిసయ్యుడు. అవునా కదా? పరిసయ్యుడు ప్రార్థన ఎలాగో తెలుసా? అంత ఓవర్ యాక్షన్ ప్రార్థనే అది. అవునా? అంత ఓవర్ యాక్షన్ ప్రార్థనే. ప్రభువా, నన్ను ఇలా ఉంచలేదు, నేను ఇలా ఉండలేదు, నేను అలా ఉండలేదు, ఈ సుంకరవల్లి ఉండలేదు అని చూడండి. ఒక విశ్వాసి కూడా అటువంటి విధంగా హెచ్చింపు ప్రార్థన వారి ఫలితం వారు పొందని చెప్పి మత్తయి సువార్తలో ఉంది. కానీ సుందరి ప్రార్థన ఎలా ఉంది? తగ్గించుకుంటే ప్రార్థనలో తగ్గింపు, నడవడికలో తగ్గింపు, ప్రవర్తనలో తగ్గింపు, మాటల్లో తగ్గింపు. ఇక్కడ ప్రభు చూస్తున్నాడు హృదయాన్ని. ఎక్కడ తగ్గించుకున్నావు నువ్వు అని? క్రీస్తు వల్లే అన్ని విషయాల్లో ఎదగాలి. ఎన్ని విషయాలు చూసాం? ప్రేమ, క్షమాపణ, కలిసి ఉండుట, తగ్గించుకుంది. ఏ విషయాల్లో నేను కరెక్ట్గా ఉన్నాను? 4 విషయాల్లో. ఏ విషయం కరెక్ట్గా ఉన్నాను? స్వార్థమైన ప్రేమ కలిగి ఉన్నాను, స్వార్థపూరితమైన ప్రేమ. మత్తయి సువార్త 5వ అధ్యాయం 36వ వచనంలో ఏముందంటే, మిమ్ములను ప్రేమించిన వారినే మీరు ప్రేమిస్తే ఇంకా మీరు ఎక్కువ చేస్తుంది ఏమిటి? మిమ్మల్ని ఎవరు ప్రేమిస్తున్నారో మీరు వాళ్ళనే ప్రేమిస్తే ఇంక ఎక్కువ చేస్తుంది ఏమిటి? మీకు వందనాలు చెప్పేవారికే మీరు వందనాలు చెప్తున్నారు. అవునా కదా? నేను ఒకటి అబ్జర్వ్ చేస్తాను. ఏంటంటే ఇక్కడ వందనాలు ఫీల్ అవుతుంది.
నేను చూసి చెప్తున్నాను అంతే. అవునా కానీ కొంతమంది చెప్తారు లేదు, దాదాపు 90% వందనాలు అని చెప్తారు, కొంతమంది చెప్పరు, ఇలా చూసుకుని వెళ్తారు. అవును, నీకు వందనాలు చెప్తే వారికే నువ్వు వందనాలు చెప్తే, నిన్ను ప్రేమించే వారిని నువ్వు ప్రేమిస్తే నువ్వు ఎక్కువ ఏం చేస్తున్నావంట? ప్రభు కోరుతున్నాడు నువ్వు ఇంకా ఎక్కువ చేయాలన్నమాట. వాళ్ళు వందనాలు చెప్పకపోయినా నువ్వేం చేయాలి? వందనాలు చెప్పాలి. వాళ్ళు నీ కోసం ప్రార్థన చేయకపోయినా నువ్వేం చేయాలి? ప్రార్థన చేయాలి. వారు నీతో పలకరించకపోయినా, వారు నీతో మాట్లాడకపోయినా నువ్వేం చేయాలి? వారితో మాట్లాడాలి, నువ్వు వారిని పలకరించాలి. ఇది ప్రభు కోరుతున్నాడు. ఇది ప్రభు కోరుతున్నాడు. ఏ విషయం నేను కరెక్ట్గా ఉన్నాను? 4 విషయాలు: ప్రేమ, క్షమాపణ, కలిసి ఉండేది, తగ్గింపు. ఏ విషయం తగ్గించుకుంటున్నాను? నోరు తగ్గించుకుంటున్నాను, చూపులు కొంతమంది ఇలాగే చూస్తారు. కళ్ళు ఆపకుండా ఇంతసేపు చూస్తారన్నమాట. చూపు తగ్గాలి, మాట తగ్గాలి, నోరు తగ్గాలి. ఇవి తగ్గితేనే దేవుడిని జీవిస్తాడు. ఇవి తగ్గితేనే నువ్వు ఆశీర్వదించబడతావు. మత్తయి సువార్త 3:17 ఏముందంట? ఈయన నా ప్రియ కుమారుడు, ఈయనందు నేను. నీ ఎందుకు ప్రభు ఆనందిస్తున్నాడా? ఈరోజు ఆనందిస్తున్నాడా? నేను బాగా పాట పాడాను, ప్రభు ఆనందిస్తున్నాడా? నేను ఆరాధన చేసిన ప్రభు ఆనందిస్తున్నాడా? నేను సువార్త ప్రభు ఆనందిస్తున్నాడా? ఈయనందు నేను ఆనంది, ప్రభునందు తండ్రి ఆనందిస్తున్నట్టు నా యందు కూడా ప్రభు ఆనందించాలంటే యేసు కలిగిన ఈ లక్షణాలు నిజమైన ద్రాక్షవల్లి. అందుకే ప్రభు కరెక్ట్గా మార్చి, నేనే నిజమైన ద్రాక్షవల్లిని, ప్రేమించే వాడిని, క్షమించేవాడిని, కలిసి ఉండేవాడిని. ఆ తర్వాత విధేయత ప్రభు నేర్పిస్తూనే వచ్చింది. 5వదిగా యోహాను సువార్త 17:4. యోహాను సువార్త 17:4. మహిమ పరిస్థితిని సంపూర్తిగా ప్రతి ఒక్కరికి దేవుడు ఒక తలాంతం ఇచ్చాడు. ప్రతి ఒక్కరికి దేవుడు ఒక పని చెప్తూ వచ్చాడు. నీవు నాకు ఇచ్చిన పనిని నేనే ఏం చేశానంట? పూర్తి చేస్తాను. అంటే ఒక బాధ్యత ప్రభు ద్వారా మనం నేర్చుకుంటున్నాం. ప్రభు మనకు నేర్పిస్తున్నాడు ఒక బాధ్యత. దేవుడి పనిలో, దేవుడి పరిచర్యలో, దేవుడు అప్పచెప్పిన దానిలో ఎంత బాధ్యతగా నేను ఉంటున్నాను, ఎంత బాధ్యతగా. బలా నమ్మకమైన మంచి దాసుడా అని ఎందుకన్నాడు? అక్కడ ఒక బాధ్యతగా ఉన్నాడు కాబట్టి, బాధ్యతగా ఉన్నాడు అక్కడ. ప్రభు అప్పచెప్పిన ఆ 5 తలాంతుల్ని 10 తలాంతులు చేశాడు. ఈరోజు నువ్వు ప్రభుని రక్షించుకున్నాడు. నీ ద్వారా ఎంతమంది మందిరానికి వస్తున్నారు? నువ్వు ఎంతమంది తీసుకొని రాగలుగుతున్నావు? అంటే నీ సాక్ష్యం సరిగా లేదు. నీ సాక్ష్యం సరిగా, నువ్వే వస్తున్నావు మందిరానికి, నువ్వే వస్తున్నావు ఉపవాస ప్రార్థనకి, నువ్వే వస్తున్నావు బైబిల్ స్టడీకి. నీ భర్త ఏడి? నీ బిడ్డలేడి? అంత ఊరంతా బంధువులే అని చెప్పుకుంటాం. ఊరంతా నాకు తెలిసిన వాళ్ళే, ఊరంతా నాకు బంధువులే. ఏడు వర్గాలు? ఏది? ప్రభు నీకు ఇచ్చిన తలాంతిని నువ్వు డబల్ చేయలేకపోతున్నావు. నీకు ఇచ్చిన రక్షణాన్ని ఇంకొకరు పంచలేకపోతున్నావు, తీసుకొని రాలేకపోతున్నావు. ఒక ఆత్మ తీసుకొని వస్తే పరలోకంలో దేవుడు దూతలు హర్షిస్తాయి. నీకు బహుమానం అక్కడ ఉంది. నువ్వు సింపుల్గా వచ్చి కూర్చున్నావు. ప్రైజ్ ఏ బహుమానం లేదు అక్కడ, ఏ బహుమానం లేదు. తీసుకొని రా. నీ సాక్ష్యం సరిగ్గా లేకపోతే ఎవరు రా? నువ్వు క్రీస్తులు ఎదగకపోతే ఎవరు రారు? నువ్వు క్రీస్తుల్లో ఫలించకపోతే ఎవరు రా? ఎటువంటి సాక్ష్యం పౌలు కలిగి ఉన్నాడు? 9వ అధ్యాయం, అపోస్తల కార్యాలు 9వ అధ్యాయం 20వ వచనం. వినిన వారందరూ విభ్రాంతి నొంది ఆశ్చర్యపోయారు. ఒకప్పుడు పౌలు చర్చికి వచ్చే వాళ్ళని హింస పెట్టారు, చంపారు, కొంతమందిని చంపాడు, చర్చిలు తాళం వేశారు,
చర్చికి తలుపునేసాడు. చర్చికి వచ్చే వాళ్ళని అడ్డగా నిలబడి చర్చికి రావద్దని చెప్పి వాళ్ళని కొట్టాడు. అటువంటి పౌలు యొక్క సాక్ష్యాన్ని విని ఈరోజు జనం అందరూ కూడా ఆశ్చర్యపోతున్నారు. ఈరోజు నీ సాక్ష్యం ఆశ్చర్యపోతుందా? కనీసం నువ్వు ఉండే ఇంట్లో పక్కన వాళ్ళు ఆశ్చర్యపోతున్నారా నీ సాక్ష్యాన్ని గురించి? ఏమనుకుంటున్నారు? వీళ్ళు చూడు రోజు ప్రార్థన చేస్తారు, ఇంట్లో గొడవన్నారు. ఏమంటారు? రోజు మళ్ళీ బైబిల్ పట్టుకొని చక్కగా వెళ్ళిపోతారు ప్రార్థనకి. వచ్చిన తర్వాత ఇంట్లో ఏమవుతుందంట? మహాభారతం. అవునా? ఇది సాక్ష్యం. విశ్వాసం కలిగి ఉంటున్నాం. నీకు పని అప్పు చెప్పాడు, నేను పూర్తి చేశాను ప్రభువా. పని పూర్తి చేయకుండా ఈ లోకాన్ని విడిచిపెడితే దేవుడు లెక్క పెడతాడు. కంపల్సరీ నీకు అప్పచెప్పిన పనిని నువ్వు పూర్తి చేయాలి. ఆ పని ఏదో తెలియకపోతే ప్రభు నాడు, ప్రభు నాకు ఇచ్చే పని నేను పని చేయాలి. ఈరోజు రోజు మొదలుకొని రాత్రి 11 వరకు నీ పనే చేసుకుంటున్నాం, కానీ ప్రభు పని మాత్రం వాకింగ్ కూడా ఉంది. తిమోతిలో అందరూ వాళ్ళ సొంత పనులు చూసుకుంటున్నారు, కానీ దేవుడి కార్యాలు ఎవరు కూడా చూడటం. ఎందుకు మాట రాయబడుతుంది? చూడలేదు కాబట్టే రాయబడుతుంది. అక్కడ చూడటం లేదు, దేవుడి కార్యాలు చూడటం లేదు. దినమంతా సరిపోయిందని పని చేసుకోవడానికి పనులుగా సరిపోయింది, కానీ ప్రభుత్వం ఒక బాధ్యత అప్పచెప్పాడు, నేను ఆ పని చేయాలి. అపోస్తలుడు పౌలు అన్నాడు ఏంటంట, నేను నా పరుగు తుదముట్టించి ఫినిష్, ఐ హావ్ ఫినిష్డ్ మై జాబ్ వర్క్. నేను ఫినిష్ చేస్తాను. నువ్వు ఫినిష్ చేస్తున్నావు, పరిగెడుతున్నావు, ఫినిష్ చేయాలి. నువ్వు పని పూర్తి చేయాలి. పూర్తి చేయకుండా వెళ్ళిపోతే దేవుని యొక్క న్యాయ సింహాసనం మీద నువ్వు నిలబడాలి. వచ్చి నిలబడతావు. 5 విషయాలు. నిజమైన ద్రాక్షలు ఆ పని చేసేవాడు నీకు లోకంలో ఘనత కాదు, ప్రభు దగ్గరికి వచ్చినప్పుడే ఈ ఘనత కాదు. ప్రేమ, క్షమాపణ, కలిసి ఉండడం, తగ్గింపు. 5వది ఏంటంట? 5వది ఏంటి? పని పూర్తి చేయడం, బాధ్యత. దేవుని సన్నిధిలో, దేవుని మందిరంలో, దేవుని పరిచర్యలో ఎంత బాధ్యతగా నేను ఉంటున్నాను. నారాయణ స్కూల్లో ప్రిన్సిపాల్గా నాకు ఆఫర్ వచ్చింది. 2017 నాకు డైరెక్ట్గా విజయవాడ నుంచి ఫోన్ చేసి, కందుకూరు, చీరాల 2 ప్రాంతాలు ఉన్నాయి, మీరు ఎక్కడికి వెళ్తారని అడిగారు. నేను వెళ్ళాను. తమిళనాడులో హిందీ, స్పెషల్ హిందీ చెప్పడానికి 1,00,000 రూపాయలు జీతం. నేను ఆల్రెడీగా వెళ్ళి సెలెక్ట్ అయ్యి కూడా వచ్చాను. 85,000 రాశారు శాలరీ. నేను వెళ్ళలేదు. బెంగళూరులో ఢిల్లీ పబ్లిక్ స్కూల్లో 70,000 జీతం మాట్లాడుకొని వచ్చాను, వెళ్ళలేదు. ఏం వదులుకున్నా ప్రభు కోసం ఈరోజు చంద్రుగుంలో సేవ చేస్తున్నాను. ప్రభు తెలియకుండా నేను అక్కడ పంపించాను. నేను చంద్రుగుండ వెళ్తానన్నా అని చెప్పలేదు. నేను చెప్పలేదు వెళ్తానని, నాకు తెలియదు. నేను ఒక వారం వెళ్ళాను, ఇంక తర్వాత మానేద్దాం అనుకున్నాను. దేవుడు అన్న ద్వారా నాతో మాట్లాడాడు. నేను అప్పుడు చెప్పాను అన్నాడు. అంటే నేను 2వ వారం రాలే, పరిచర్యకి రాకపోతే కూర్చొని వెళ్ళా పరిచర్యకి. నాకు ఫోన్ చేసి నువ్వు ఎందుకు రాలేదన్నా, అన్న నేను కూర్చొని వెళ్ళాను అని చెప్పాను. నీకు నేను చెందకుండా అప్పుడు చెప్పాను అన్న. మరి నువ్వు రాకపోతే ఎలాగా? ఆ రోజు నుంచి ఎన్నిసార్లు నేను డ్రాప్ అవుతాను అనుకున్నాను, కానీ దేవుడు అక్కడ ఉంచాడంటే కష్టమైన, నిష్టమైన, వచ్చినా రాకపోయినా, గడిచినా గడకపోయినా ఈ స్టేజ్ అక్కడే ఉండాలి. ప్రభు కోసం ప్రభు అప్పచెప్పిన పనిని పూర్తి చేయాలి. పూర్తి చేయకపోతే మనం ప్రభు యొక్క సింహాసనం దగ్గర నిలబడాలి. ప్రభు ఏర్పాటు చేసుకున్నందుకే, ప్రభు కొనుక్కున్నందుకే నిజమైన ద్రాక్షవల్లిగా ఉండాలనుకుంటున్నావా? ఈ 5 లక్షణాలు ప్రభు నాలో లేవు, నాతో మాట్లాడు. నేను ప్రేమించలేకపోతున్నాను, తగ్గించుకోలేకపోతున్నాను, క్షమించలేకపోతున్నాను, నీకు సాక్షిగా నేను జీవించలేకపోతున్నాను, నువ్వు ఇచ్చిన పనిని నెరవేర్చలేకపోతున్నాను. ఎన్ని విషయాల్లో నేను డ్రాబ్యాక్లో ఉన్నాను, ఏ విషయాల్లో ఉన్నాను. ప్రభు వచ్చినప్పుడు నేను ఎలా సిద్ధపడుతున్నాను? నాలో పని ప్రతి తీయం కూడా, ఏ విషయంలో కూడా నేను ఫలించలేకపోతే
తీసి పడేస్తారని చెప్తున్నాడు దేవుడు. తీసేస్తాడు. కానీ ప్రభు కృపగల దేవుడు, ఆయన ఎప్పుడూ తీసేవాడు. కానీ ఇంతవరకు భరిస్తూ సహిస్తూ ఇంకా తరుణమిస్తూ నిజమైన ద్రాక్షవల్లిగా ఉండాలని ప్రభు కోరుతున్నాడు. దేవుని మాట దీవించి ఆశీర్వదించున్నాను.